వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. భారతదేశ ఎన్నికల చరిత్రలోనే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థలోని సరికొత్త అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. దేశంలో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగటం వల్ల ప్రభుత్వాలపై విపరీతమైన ఆర్థిక భారం పడడమే కాకుండా అభివృద్ధి పనులకు కూడా ఆటంకం కలుగుతోందనే చర్చ చాలా కాలంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ జమిలీ ఎన్నికల విధానానికి సంబంధించి ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఒక స్పష్టమైన యంత్రాంగాన్ని రూపొందిస్తున్నట్లు బీజేపీ ఎంపీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పిపి చౌదరి అధికారికంగా ప్రకటించారు. గోవా రాజధాని పనాజీ వేదికగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఈ చారిత్రాత్మక మార్పులకు సంబంధించిన విధి విధానాలను ఏ స్థాయిలో సిద్ధమవుతున్నాయో స్పష్టం చేశారు. అసలు 2029 నాటికి జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం కాబోతున్నాయి? పార్లమెంటరీ కమిటీ జరిపిన పర్యటనలో తేలిన ఆసక్తికర విషయాలు ఏంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. జమిలీ ఎన్నికల విధానంపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటనలు చేస్తుంది. ఈ క్రమంలోనే కమిటీ చైర్మన్ పిపి చౌదరి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాము సంప్రదింపులు జరిపిన పౌర సంఘాలలో ఏకంగా 99% వరకు ఈ జమిలీ విధానాన్ని పూర్తిగా బలపరిచారని సంచలన విషయాన్ని వెల్లడించారు. దేశంలో పదే ఎన్నికలు జరగటం వల్ల కనీసంగా 7 లక్షల కోట్ల మేర ఆర్థికంగా దేశం నష్టపోతుందని, ఈ కొత్త విధానం ద్వారా అంతటి భారీ ఆర్థిక నష్టాన్ని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లు 2024పై తాజాగా గోవా ముఖ్యమంత్రి మరియు అక్కడి మంత్రివర్గ సభ్యులతో లోతుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను సేకరించినట్లు వివరించారు. ఈ కమిటీ కేవలం గోవాలోనే కాకుండా దేశంలోని పలు కీలక రాష్ట్రాలలో ఇప్పటికే పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ పర్యటించింది. ఆయా ప్రాంతాలలోని రాజ్యాంగ నిపుణులు, పౌర సమాజాల ప్రతినిధులు మరియు విద్యావేత్తలను కలిసి వారి అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చైర్మన్ వెల్లడించారు. దేశంలో ఏకకాలంలో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిపే విధానంపై అత్యధికులు చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన, ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరాలు లేని ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించడమే ఇక మిగిలి ఉన్న పని అని కమిటీ స్పష్టం చేసింది. 2029లో జరిగే తదుపరి సాధారణ ఎన్నికల నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఆచరణ సాధ్యం చేసేందుకు గల వివిధ అవకాశాలను తమ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని పిపి చౌదరి వివరించారు. ఈ ప్రక్రియలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు మరియు ముఖ్యమంత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పక్షంలో 2029 కంటే ముందే ఆయా రాష్ట్రాలను ఈ జమిలీ ఎన్నికల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వెల్లడించారు. అంటే ఏ రాష్ట్రమైనా తాము ముందే జమిలీ విధానంలోకి వెళతామని చెప్తే 2029 వరకు ఆగకుండా అంతకంటే ముందే అక్కడ ఏకకాల ఎన్నికల ప్రక్రియను అమలు చేసే వీలుంటుంది. ఈ అంశాన్ని ఒక లోతైన కోణంలో విశ్లేషిస్తే ఒక దేశం ఒకే ఎన్నిక అనేది భారతదేశ ఎన్నికల వ్యవస్థలోనే అతిపెద్ద సంస్కరణగా మారబోతుంది. పదే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం వల్ల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనపై నిర్ణయాలు తీసుకోలేక పరిపాలన స్తంభించిపోతుందనేది ప్రధాన వాదన. జమిలీ విధానం వల్ల 5 ఏళ్లకు ఒకేసారి ఎన్నికలు జరిగి ఆ తరువాత ప్రభుత్వం పూర్తి కాలం కేవలం పరిపాలనపైనే దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. అయితే దీని వెనుక కొన్ని సాంకేతిక మరియు రాజ్యాంగపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతే అక్కడ తిరిగి జమిలీ కాలపరిమితికి అనుగుణంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంచనాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అందుకే పార్లమెంటరీ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను నిపుణులను సంప్రదిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాలను తయారు చేసే పనిలో పడింది. 2029 నాటికి భారతదేశంలో ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. 7 లక్షల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా కాపాడడమే కాకుండా సాగుతున్న ఈ జమిలీ ఎన్నికల విధానాలను త్వరలోనే తుది రూపానికి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చట్ట సవరణ ప్రక్రియ భవిష్యత్తులో దేశ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుందో చూడాలి. మరి 2029 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మరియు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పిపి చౌదరి చేసిన ప్రకటనపై మీ అభిప్రాయం ఏంటి? జమిలీ ఎన్నికల వల్ల దేశానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో రాయటం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.